అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇండియా సమర్పించు దానియేలు మరియు ప్రకటన గ్రంథ ప్రవచనములకు మరొకసారి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు మనకున్న అంశము చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు యొక్క వధువు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి చెందిన వధువు ఎవరు? ఆ వధువు యొక్క లక్షణములేంటి? ఈ అంశము చాలా ప్రాముఖ్యమైంది. మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది. ఈ అంశం గురించి మనకు అవసరమైన విషయములన్నీ కూడా ఈ పుస్తకంలో మీ కొరకు ఏర్పాటు చేసి ఉంచాం. ఈ పుస్తకాన్ని పొందాలంటే మనం ఏం చేయాలి? స్క్రీన్ మీద ఉన్న ఆ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు ఉచితంగా మీ ఇంటికి పంపిస్తాము. లేక ఆ వెబ్సైట్ దర్శించండి, ఉచితంగా మీకు పంపించాలని మేము ఆశపడుచున్నాము. క్రీస్తు యొక్క వధువు. ప్రార్థన చేసుకుని ఈ అంశంలోనికి మనం వెళ్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ఘనమైన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ ప్రాముఖ్యమైన అంశాన్ని మేము చదువుకుంటుండగా మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా అనుగ్రహించి మా మనోనేత్రములు తెరవలసిందిగా ఈ వాక్య పరిచర్య ద్వారా మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారు మహిమ పొందినట్లు మీరు నడిపించుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సొలొమోను రాజు ఒక మంచి యువరాజుగా ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ రాజుగారి దర్బారులో మంత్రులందరూ కూడా తలనిరిసిన వారు ఉన్నారు. ఆ ఉదయకాలమున ఇద్దరు స్త్రీలు కొట్లాడుకుంటూ కలహముతో రాజుగారి దగ్గరికి వచ్చారు. ఏం జరిగింది అని యువరాజు చూస్తున్నాడు. అందరూ గమనిస్తున్నారు. ఇద్దరు స్త్రీలు ఒకే గదిలో జీవిస్తున్నారు. ఆ ఇద్దరు స్త్రీలు, ఒక్కొక్క స్త్రీ ఒక కుమారునికి ప్రసవించింది. కానీ అందులో ఒక స్త్రీ తన కుమారుడు తన ప్రక్కలో ఉన్నప్పటికీ నిద్రిస్తూ తెలియకుండా ఆ బిడ్డ మీదకి దొర్లింది. ఆ బిడ్డ మరణించడం వలన ఆ ప్రక్క మంచం మీద చూసింది. మరొక స్త్రీ తన కుమారుడితో ఉన్నప్పుడు ఆమె నిద్రపోతున్న ఆ సమయంలో ఈ చనిపోయిన బిడ్డను తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి ఆ బిడ్డను తెచ్చుకుని తన పక్కలో పెట్టుకుంది. ఉదయమే లేచిన తర్వాత ఆ స్త్రీ చూసుకుంది, తన కుమారుని చూసుకుంది. చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు ఆ చల్లని శరీరములో గమనించేసింది, ఈ కుమారుడు నా కుమారుడు కాదు. ఆ ప్రక్క మంచం మీద చూసేసరికి ఆ తల్లి గమనించింది, తన కుమారుడు ఎక్కడున్నాడు. కలహము ఏర్పడింది. వారు దెబ్బలాడుకుంటూ రాజుగారి దగ్గరికి వచ్చారు. ఆ రాజుగారి యొక్క దర్బారులో ఇప్పుడు ఆ మంత్రులందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ యువరాజు ఏం చేస్తాడు? ఇప్పుడు ఎలాగా తెలుసుకుంటాడు? ఒకే కుమారుడు, ఇద్దరు స్త్రీలు. ఎవరు నిజమైన తల్లి? ఈ యువరాజు ఎట్లాగా పసికడతాడో, ఎలా తీర్పు తీరుస్తాడని అందరూ తలనెరిసిన వారు గమనిస్తూ ఉన్న ఆ టైంలో సొలొమోను రాజు దేవుడిచ్చిన ఆ జ్ఞానంతో సొలొమోను రాజు ఏం చేశాడండి? ఒక ఖడ్గమును తీసుకొని రమ్మని సెలవిచ్చాడు. ఖడ్గమును తీసుకొని వచ్చి
ఆ పసిబిడ్డను, ఆ కుమారుణ్ణి 2 ముక్కలు చేసి ఇద్దరికి ఇచ్చి పంపించేయమన్నాడు. ఆ ఖడ్గాన్ని ఆ సైనికుడు తీసుకొని వస్తున్న ఆ టైంలో ఒక స్త్రీ, ఆ 2 స్త్రీల్లో ఒక స్త్రీ రాజుగారి పాదముల దగ్గర పడిపోయి, అయ్యా ఆ బిడ్డను హాని చేయొద్దు, ఆమెకి ఇచ్చేసేయండి అని ఆమె హృదయము పూర్వకంగా రాజుగారిని బ్రతిమాలింది. రాజుగారికి అర్థమైంది నిజమైన స్త్రీ, నిజమైన తల్లి ఎవరో. కానీ వేరొక స్త్రీ అయితే పర్వాలేదు 2 ముక్కలు చేయండి, ఏమి పర్వాలేదు అంటుంది. దీనిని బట్టి రాజుగారికి అర్థమైపోయింది. అవును ప్రియులరా, ప్రకటన గ్రంథములో ప్రవచనములో స్త్రీ అంటే సంఘము, కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ రోజున 2 స్త్రీలు లేక అనేక సంఘములు నేను నిజమైన తల్లి, నేను నిజమైన సంఘము, మాది అసలైన సంఘము అంటూ అనేకమైన సంఘములు నిజమైన సంఘం మాది, నిజమైన సంఘం మాది అంటూ ఉన్నారు. మరి ఎలా తెలుసుకుంటామో? ఇన్ని సంఘాల్లో, ఇన్ని డినామినేషన్లో దేవునికి చెందిన, క్రీస్తుకు చెందిన నిజమైన వధువును ఎలాగ మనం తెలుసుకుంటాము? ఎట్లాగండి? సొలొమోను రాజు వలె. సొలొమోను రాజు నిజమైన తల్లిని ఎలాగా గమనించాడు? ఖడ్గము ద్వారా. ఈ రోజున దేవుడు మనకు ఈ ఖడ్గమును మన చేతుల్లో పెట్టారు. ఈ వాక్యం అనే ఈ 2 అంచుల ఖడ్గము ద్వారా నిజమైన తల్లి ఎవరో మనం తెలుసుకోవచ్చు. చరిత్రలో 1755 సంవత్సరంలో నార్త్ ఆర్క్టిక్ ఆ మహాసముద్రములో గ్రీన్లాండ్ ఆ ప్రాంతములో ఒక ఓడ తప్పిపోయింది. ఒక 13 సంవత్సరాల వరకు ఆ ఓడ ఆచూకీ తెలియలేదు. 13 సంవత్సరాల తర్వాత ఆ ఓడను కనుక్కున్నారు. ఆ ఓడ ఆ 13 సంవత్సరాల తర్వాత దానిని పరిస్థితిని చూసేసరికి ఆ ఓడలో 28 మంది ఆ ఓడలో పనిచేసే ఆ క్రూ వారు చూశారు. కొంతమంది పండుకుని దుప్పటి కప్పుకొని ఉన్నట్లు, కొంతమంది ఆ వేరు పనులు చేసుకుంటున్నట్లు. ఎందుకంటే ఆ చలిలో, ఆ మంచులో వారు అలాగే మరణించి వారు బిగిసిపోయారు. ఆ మంచుకి, ఆ స్నోకి. మరి ఆ ఓడ నడిపించే ఆ కెప్టెన్ యొక్క క్యాబిన్లోకి వెళ్తే ఆ కెప్టెన్ అక్కడే కూర్చుని, ఆయన కుర్చీలో ఆయన కూర్చుని ఆయన చేతిలో ఒక పెన్ ఉన్నట్లు కూడా వారు చూశారు. అక్కడ ఆ డేట్ కూడా చూశారు. 1755 అనే సంవత్సరము ఆ డేట్ కూడా చూశారు. 13 సంవత్సరాల తర్వాత ఆ ఓడ ఆ ఐస్లో నుండి ఇప్పుడు కొంచెం పరిస్థితులు మారిన తర్వాత ఆ ఓడ, మనుషులందరూ చచ్చిపోయారు. చచ్చిపోయిన ఆ ఓడ అలాగే తేలుకుంటూ ప్రయాణం చేసుకుంటూ ఒక చోటకు చేరింది. దాన్ని చూసినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయారు. లోపల అందరూ చనిపోయిన స్థితిలో ఉన్నారు. ఈ రోజున మన క్రైస్తత్వము పరిస్థితి గమనించినట్లయితే అనేక సంఘములు ఆ ఓడలాగే ఉన్నవి. ఆ ఓడ ప్రయాణం చేస్తుంది, కానీ ఆ ఓడలో ఉన్న ఆ పని చేసే వారందరూ కూడా చనిపోయిన స్థితిలో, అవును, ఐసు పట్టేసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి నీ సంఘము ఏ విధంగా ఉన్నది? నా సంఘము ఏ విధంగా ఉన్నది? అలాగే చనిపోయినట్లుగా ప్రయాణం చేస్తూ ఉన్నామా? లేక సజీవమైన సంఘంగా, క్రీస్తు యొక్క వధువుగా మనం జీవిస్తున్నామో లేదో మనం చూద్దాము. అవును ప్రియులరా, ఇన్ని సంఘాల్లో, ఇన్ని డినామినేషన్లలో మనము క్రీస్తుకు చెందిన నిజమైన సంఘమును ఎలా తెలుసుకోవచ్చండి? దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును ధరించుకుని. ఎఫెసీ
6:17లో ఈ రెండంచుల ఖడ్గం అనే ఈ వాక్యం ద్వారా నిజమైన సంఘమేదో మనం తెలుసుకోవచ్చు. దేవుని సత్య సంఘాన్ని ప్రకటన గ్రంథము ఎలా చిత్రీకరిస్తుంది? నిజమైన సంఘాన్ని ప్రకటన గ్రంథము చక్కగా వివరిస్తుంది. ఏ విధంగా ఉన్నదో మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనములో సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండెను. సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, పాదముల క్రింద చంద్రుడు అంటే ఈ స్త్రీకి ఎటువంటి ఆర్టిఫిషియల్ లేదండి. న్యాచురల్ లైట్, న్యాచురల్ వెలుగు. దేవుడు ఆదమవ్వలను సృష్టించినప్పుడు వారికి వెలుగు వస్త్రములు అనుగ్రహించినట్లుగా ఈ స్త్రీ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఉన్న ఈ నిజమైన సంఘము నీతి సూర్యుని ధరించుకుని ఉన్నది. ఆమె పాదముల క్రింద చంద్రుడు అంటే బైబిల్లో మనం గమనించినట్లయితే సూర్యుడు అంటే నీతి సూర్యుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. క్రొత్త నిబంధన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి వివరిస్తూ ఉన్నది. కానీ పాత నిబంధన అందులో బలులు, నైవేద్యముల గురించి. అంటే పాత నిబంధన ఒక చంద్రుని వలె, క్రొత్త నిబంధన సూర్యుని వలె ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. ఆ స్త్రీ శిరస్సు మీద 12 నక్షత్రములు గల కిరీటము ఉన్నది. 12 నక్షత్రములంటే పాత నిబంధనలో ఉన్న దేవుని బిడ్డలకు 12 గోత్రములు, క్రొత్త నిబంధనలో ఉన్న దేవుని బిడ్డలకు 12 మంది శిష్యుల యొక్క నాయకత్వాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ స్త్రీని యోహాను చూస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నెప్పులకు కేకలు వేయిచుండెను. ఇప్పుడు ఈ స్త్రీ గర్భము ధరించి ఇప్పుడు ప్రసవ వేదనతో కేకలు వేస్తుంది. అంటే ఇక ప్రసవించటానికి సిద్ధంగా ఉన్నది. ఏంటో తెలుసా? ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ఏదెను తోటలో దేవుడు మొట్టమొదటి ప్రవచనము, మొట్టమొదటి వాగ్దానము చేశారు. ఏమని? ఆదామవ్వలు పాపం చేసినప్పుడు ఇదిగో పాపము చేసిన ఆదామవ్వలను రక్షించటానికి ఒక శిశువు, ఆ స్త్రీ సంతానములో నుండి ఒక శిశువు రాబోతున్నాడు. ఆ శిశువు ఆ సర్పము లేక సాతాను యొక్క తలను చితక్కొట్టబోతున్నాడు. అవును ప్రియులారా, అంటే మెస్సయ్య గురించి, రక్షకుడు గురించి మొట్టమొదటి ప్రవచనము, మొట్టమొదటి వాగ్దానము ఆదికాండము 3వ అధ్యాయం 15లో ఇవ్వబడింది. ఇప్పుడు ప్రకటన గ్రంథములో ఆ విషయాన్ని యోహాను చూస్తూ ఉన్నాడు. ఆ స్త్రీ గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు నెప్పులకు కేకలు వేయిచుండెను. అప్పుడు ఆ స్త్రీ ఎవరికి జన్మనిచ్చింది? సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా. ఆ స్త్రీ ఒక కోణమును చూస్తే మరియకు వర్తిస్తుంది. కానీ ఇంకా అసలు ప్రవచనము కోణము నుండి మనం గమనించినట్లయితే ఆ స్త్రీ అంటే సంఘము, దేవుని బిడ్డలు. చరిత్రలో ప్రతి తరములో కూడా చూస్తూ ఉన్నారు, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో భక్తుడైన పౌలు గారు అంటున్నారు, కాలము పరిపూర్ణమైనప్పుడు స్త్రీ గర్భము ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారు. గమనిస్తున్నారా ప్రియులరా? సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువు ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించారో సాతానుడు యేసుక్రీస్తు వారిని చంపటానికి ప్రయత్నం చేశాడు. అవును, పుట్టుకలోనే ఆయన చంపేసేయాలి. అందుకే హేరోదు ఒక శాసనం చేశాడు, బెత్లెహేములో ఆ శిశువులందరినీ కూడా చంపి పడేసేయండి. కానీ కుదరలేదు. సాతానుడు యేసుక్రీస్తు వారి యొక్క జననము నుండి, ఆయన జన్మ టైము నుండి ఆయన శిలువుపై తన ప్రాణాన్ని అర్పించే వరకు సాతానుడు వేధిస్తూనే ఉన్నాడు ప్రియులరా. ఇంగ్లీష్లో అంటారు, ఫ్రమ్ క్రేడిల్ టు ద క్రాస్.
అంటే జన్మించిన ఆ సమయం నుండి సిలువ మీద ఆయన ప్రాణాన్ని అర్పించే వరకు సాతానుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వేధిస్తూ ఉన్నాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక్క పాపము చేయించలేకపోయాడు సాతానుడు. హల్లెలూయా! ఎన్నో విధాలుగా శోధించాడు, ఇబ్బంది పెట్టాడు. కానీ ఒక్క క్రియ ద్వారా కానీ, ఒక్క మాట ద్వారా కానీ, ఒక్క ఆలోచన ద్వారా కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ పాపము కూడా చేయలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనములో, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనుపోబడెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోవడము మనం చూస్తూ ఉన్నాము విజయవంతంగా. రెండవ ప్రశ్న, ఎర్రని మహాఘట సర్పము ఎవరు? అతడు ఏమి చేయడానికి ప్రయత్నిస్తాడు? ఈ ఘట సర్పము ఎవరో మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఈ ఘట సర్పం అంటే సాతానుడు ప్రియులరా. ఈ సాతాను ఏదో విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని శోధించాలి ప్రయత్నం చేశాడు. ఈ ఘట సర్పము పరలోకము నుండి పడద్రోయబడి, అంటే ఈ సాతానుడు ఒకప్పుడు పరలోకములో జీవించేవాడు. వాడి పేరు లూసిఫర్. ఒక వెలుగుదూతగా దేవుని సన్నిధిలో దేవుని సింహాసనం దగ్గర జీవించాడు. కానీ ఏం జరిగింది? తన పరిస్థితిని కాపాడుకోలేక గర్వముతో దేవుని మీద తిరుగుబాటు చేయటం వలన పడద్రోయబడ్డాడు. అంటే ఘట సర్పము సాతాను, ఆది సర్పము. ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడని యోహాను చూశాడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనములో, కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచిండెను. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జన్మించే సమయానికి సాతానుడు ప్రవచనాలను చదివి యేసుక్రీస్తు వారు జన్మించే ఆ సమయానికి ఏదో విధంగా యేసుక్రీస్తు వారిని పుట్టుకలోనే చంపేసేయాలని ప్రయత్నం చేశాడు. ఎట్లాగా? రోమా ప్రభుత్వం ద్వారా, రోమా సైనికుల ద్వారా యేసుక్రీస్తు వారిని చంపడానికి ప్రయత్నం చేశాడు. యేసును నాశనం చేయడంలో సాతానుడు విఫలమైన తరువాత ఏమీ జరుగుతుంది? మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏదో విధంగా పాపం చేయించాలని సాతానుడు విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ కుదరలేదు ప్రియులారా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరన్నా చంపారండి? యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా ప్రాణాన్ని నేను పెట్టుచున్నాను. నా ప్రాణాన్ని పెట్టుటకును తీసుకొనుటకును నాకు అధికారం ఉన్నది. అవును, యేసుక్రీస్తు వారిని ఎవ్వరూ కూడా చంపలేకపోయారు. ఆయనే స్వయంగా తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు సిలువపై అర్పించారు ప్రియులరా. యేసుక్రీస్తు వారిని సాతానుడు నాశనం చేయటంలో విఫలమైన తర్వాత ఏం చేశాడో తెలుసా? ప్రకటన 12వ అధ్యాయము 5వ వచనము, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సిలువపై మరణించినప్పుడు సమాధిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పెట్టినప్పుడు ఇక ఆయన సమాధిలో నుండి బయటికి రాకూడదు అని ఆ సమాధిని రోమా ముద్రతో ముద్రించేశాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధి నుండి మృత్యుంజయుడై 3వ రోజున తిరిగి లేచారు. హల్లెలూయా! మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత ఈ భూమి మీద 40 దినములు ఆయన జీవించి అనేకులకు కనపడి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి తండ్రి యొద్దకు ఆయన కొనుపోబడినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు పరలోకమునకు కొనుపోబడిన తరువాత సాతాను సంఘమునకు ఏమి చేశాను? యేసుక్రీస్తు వారికి ఏమి చేయలేకపోయాడో అందు గురించి సాతానుడు ఇప్పుడు సంఘాన్ని
ఏం చేస్తున్నాడో, యేసుక్రీస్తు వారి యొక్క వధువు, యేసుక్రీస్తు వారికి చెందిన దేవుని బిడ్డలను సాతానుడు ఏం చేస్తున్నాడో దేవుని వాక్యము మనకు వివరిస్తుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనము. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అవును, యేసుక్రీస్తు వారిని ఏమీ చేయలేకపోయాడు. ఆయన ఇక సాతానుడికి అందకుండా పరలోకానికి వెళ్ళిపోవడంతో ఇప్పుడు సాతానుడు ఆయన వధువును, సంఘమును హింసించడం మొదలుపెట్టాడు. గమనిస్తున్నారా ప్రియులరా? నిజంగా సాతానుడు ఒక శాడిస్ట్ అండి. దేవునితో యుద్ధం చేయటానికి ప్రయత్నించిన ఈ సాతానుడు ఇప్పుడు దేవునితో యుద్ధం చేయలేకపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరిని బాధ పెడుతున్నాడు, ఎవరిని హింసిస్తున్నాడు? ఈ భూమి మీద ఉన్న దేవుని బిడ్డలను. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? అందుగురించే క్రైస్తవ సంఘము ఎంతో హింసకు గురయ్యింది. ఈ రోమా ప్రభుత్వము ద్వారా సాతానుడు క్రైస్తవులను సింహాలకి వేసేయటం, వారిని కర్రలకు కట్టి తారులో ముంచి వారిని కాల్చివేయటము చరిత్రలో మనం చూస్తూ ఉన్నాము. ఇంచుమించు 50 మిలియన్ల క్రైస్తవులు వారి విశ్వాసము కొరకు హతసాక్షులుగా చనిపోయినట్లు చరిత్ర మనకి సాక్ష్యము ఇస్తూ ఉన్నది. ఈ భయంకరమైన హింసా కాలములో స్త్రీ అంటే సంఘము ఎక్కడికి వెళ్ళను, ఇది ఎంతకాలము కొనసాగను? దేవుని వాక్యము మనకు సమాధానం ఇస్తుంది. ఇలాంటి హింస అనుభవిస్తున్న ఆ పరిస్థితిలో దేవుని బిడ్డలు, ఆ స్త్రీ ఎక్కడికి వెళ్ళను, ఎంతకాలము ఇలా కొనసాగింది? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. ఆ హింస జరుగుతున్న ఆ టైంలో ఇక దేవుని బిడ్డలు, ఆ స్త్రీ భరించలేక ఎక్కడికి పారిపోయిందండి? అరణ్యమునకు పారిపోయాను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచించెను. దేవుడు విడిచిపెట్టారా ఆయన బిడ్డలను, ఆయన సంఘాన్ని? ఏమాత్రము కాదు. హల్లెలూయా! దేవుడు నిన్ను ఏ పరిస్థితిలో కూడా విడిచిపెట్టడం, నిన్ను ఒంటరిగా ఉండనీయడు. నీవు అధైర్యపడొద్దు నా ప్రియ సహోదరుడా, సహోదరి. నీవు క్రీస్తు కొరకు నిందింపబడుచున్నావేమో, క్రీస్తు కొరకు హింసింపబడుచున్నావేమో, నీవు అధైర్యపడొద్దు. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. అచ్చట అంటే అరణ్యములో 1260 దినములు ఆమెను పోషింపవలనని. గమనిస్తున్నారా? దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచించెను. మనం చూస్తూ ఉన్నాము క్రైస్తవ సంఘ చరిత్రను గమనించినప్పుడు ఈ 1260 దినములంటే ప్రవచనములో 1260 సంవత్సరాలు. ఈ 1260 సంవత్సరాల్లో క్రైస్తవ సంఘము ఈ హింసను భరిస్తున్న ఈ టైంలో అరణ్యానికి, నిజంగానే అటు ఫ్రాన్స్ దేశంలో అక్కడ ఆ కొండల ప్రాంతానికి సంఘము వెళ్ళిపోయింది. క్రైస్తవులు వారి యొక్క ఆస్తులను విడిచిపెట్టి, వారి యొక్క గృహాలను విడిచిపెట్టి ఇక వారు అరణ్యానికి వెళ్ళిపోయారు. అక్కడ అరణ్యములో దేవుడు వారిని కాపాడినట్లు, వారి విశ్వాసాన్ని భద్రపరుచుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. ఇదే 1600 కాలములో ఇంకొంతమంది వారి విశ్వాసాన్ని కాపాడుకోవటానికి, ఈ బైబిల్ని పాటించడానికి, ఇక వారు సత్యాన్ని పాటించాలి. మాకు సాంప్రదాయాలు కాదు, సత్యాన్ని మేము పాటించాలి. మేము మా పిల్లలను ఈ వాక్యం అనే వెలుగులో మేము పెంచుకోవాలి అన్న ఉద్దేశంతో వారు ఏం చేశారో తెలుసండి? ఇంకొంతమంది ఒక ఓడ ఎక్కి ఆ అట్లాంటిక్ మహాసముద్రము దాటి అవతల ప్రక్కన అమెరికా దేశానికి క్రొత్తగా ఒక దేశం క్రొత్తగా మనం ప్రారంభించుకుందాము, మనకి స్వేచ్ఛున్న ఆ స్థలానికి మనం వెళ్ళిపోవాలని కొంతమంది వెళ్ళిపోవడం కూడా మనం చూస్తున్నాము. ఈ 1260 సంవత్సరాలు
ఎప్పుడు ప్రారంభమైనవి? క్రీస్తు శకము 538 సంవత్సరం నుండి 1798 సంవత్సరం వరకు ఈ 1260 సంవత్సరాలు ఏమంటున్నారంటే చరిత్రలో హింసాకాండ. ఈ 1260 సంవత్సరాలు చీకటి యుగములుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. ఈ 1260 సంవత్సరాల టైంలో ఏం జరిగింది? సంఘము ప్రభుత్వము కలయిక. అందుకేనండి చర్చ్ అండ్ స్టేట్ ఎప్పుడైతే కలిసినవో ఇక హింసాకాండ బయలుదేరింది. ఆ టైంలో, ఆ 1260 సంవత్సరాల టైంలో దేవుని బిడ్డలు అరణ్యములో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. అరణ్యములో సత్య సంఘం అంటే సత్యాన్ని పాటించాలి. పాటించడానికి మనకి అరణ్యమే మంచి స్థలము, దేవునికి సమీపంగా ఉండొచ్చు అని వారు అరణ్యానికి పారిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాము. విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా? ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్లను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం, ఉత్సాహపరుస్తున్నాం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ కొరకై 27 పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు. అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు. ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు. మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు, ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి. మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు ఇచ్చేటువంటి బైబిల్ చదువుకునే పుస్తకం. ఇవి మీకు ఇంగ్లీష్లోను, హిందీ, తమిళ్, తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి. వేచి ఉండకండి, వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి. AFTV.in అనేటువంటి మా వెబ్సైట్ ని సంప్రదించి వెంటనే పొందండి. దేవుని సత్య సంఘమును గుర్తించే మరో 2 గుర్తులేమిటి? ఎన్నో సంఘాలున్నాయి. ఈ సంఘాల్లో సత్యమైన సంఘము, నిజమైన సంఘము, దేవునికి చెందిన సంఘమును మనం గుర్తుపట్టాలంటే 2 గుర్తులు ఏంటో దేవుని వాక్యము మనకిస్తుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనములో, అందుచేత ఆగట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్న ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. సత్య సంఘమునకు ఉండవలసిన ఆ 2 లక్షణములు ఏంటండి? నంబర్ 1, ఆజ్ఞలు. అంటే దేవుని 10 ఆజ్ఞలు గైకొనుచు ఉంటుంది సత్య సంఘము. ఆజ్ఞలు అతిక్రమించే సంఘము అది నిజమైన సంఘం కాదు. దేవుని 10 ఆజ్ఞలు పాటిస్తూ ఉంటుంది. 2వది, యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉంటుంది. అంటే ఇక క్రీస్తే ఆ సంఘానికి సర్వము, క్రీస్తే ఆ సంఘానికి అధిపతి, శిరస్సు. గమనిస్తున్నారా ప్రియులరా? నీ సంఘము దేవుని ఆజ్ఞలు గైకొనుచూ ఉంటుందా? నీ సంఘము యేసును గూర్చి సాక్ష్యమిస్తుందా? క్రీస్తునే అన్ని విషయాల్లో హెచ్చిస్తూ ఘనపరుస్తూ నీ సంఘం ఉన్నదా? ఈరోజు మనము పరీక్షించుకోవాల్సినాము. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 4-5 వచనాల్లో, నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును జ్ఞాపకం చేసుకునడి, నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదునని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యము. దేవుని వాక్యం ద్వారా మనం సత్యాన్ని తెలుసుకుంటాము. అవును, ఆ రోజు సొలొమోను, యువరాజైన సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానంతో నిజమైన తల్లిని ఎలాగ గుర్తించాడు? 2 స్త్రీలు, 1 శిశువు. ఆ 2లో నిజమైన తల్లిని సొలొమోను ఎలాగ గమనించాడు, ఎలా గుర్తుపట్టగలిగాడు? దేవుని వాక్యం ద్వారానే. దేవుని వాక్యం ద్వారానే మనం సత్యాన్ని తెలుసుకుంటున్నాము ప్రియులరా. 7వ ప్రశ్న, ఆయన పట్ల మనకున్న ప్రేమను మనం ఎట్లు ప్రదర్శించదమని యేసు చెప్పాను. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము, ఈ ప్రేమను ఎట్లు మనము
ప్రదర్శించగలము. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. అంటే ఏంటో తెలుసా ప్రియులరా? దేవుని సత్యమైన సంఘమునకు చెందిన దేవుని బిడ్డలు వారు హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞలు గైకొంటారు. అంటే ఆ త్యాగశీలి. అవును, దేవుని ఆజ్ఞలు గైకొనడానికి ఇక వారు ఏ స్థితికైనా వెళ్తారు. మరణాన్ని కూడా లెక్క చేయరు. ఎందుకంటే యేసును ప్రేమిస్తున్నారు కాబట్టి. ఈ రోజున అనేక మంది నిజమైన ప్రేమ గలవారు. అవునండి, నిజమైన ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. అవును, నిజమైన ప్రేమ, నా భార్యను నేను ప్రేమిస్తే, నా భర్తను నేను ప్రేమిస్తే అప్పుడు ఏం జరుగుతుంది? వారు అడిగిన దానిని మనం హృదయపూర్వకంగా చేస్తాము. అట్లాగే సత్యమైన సంఘము, సత్యమైన సంఘానికి చెందిన వారు క్రీస్తును నిజంగా ప్రేమించినట్లయితే హృదయపూర్వకంగా వారు ఆజ్ఞలు గైకొంటారు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. భారంగా కాదు, ఏదో ఇక కష్టంగా పళ్ళు బిగించుకుని ఆజ్ఞలు గైకొనటం కాదు. హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞలను మనం గైకొంటాం. దేవుని అంత్యకాల సంఘము ఏ 3 దూతల వర్తమానములను ప్రకటించుచు ఉంటున్నాం. ఈ సత్యమైన సంఘము దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న ఈ సంఘము ఒక ప్రాముఖ్యమైన వర్తమానాన్ని ఈ భూనివాసులందరికీ అందిస్తూ ఉంటుందని ప్రకటన గ్రంథము మనకు తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథము 14:7 మీరు దేవునికి భయపడి ఆయనను మహింపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారం చేయుడి. ఈ సత్యమైన సంఘము ఆ 3 దూతల వర్తమానాన్ని లోకానికి తెలియజేస్తుంది. ఏమని? మనం దేవుణ్ణే ఆరాధించాలి, దేవునికే, సృష్టికర్తనే మనం నమస్కరించాలి అని లోకానికి తెలియజేస్తుంది. రెండవ దూత అనగా వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను అని చెప్పాను. 2 స్త్రీలు సొలొమోను దగ్గరికి వచ్చారు. ఒక స్త్రీ నిజమైన తల్లి, మరొక స్త్రీ నకిలీ. గమనిస్తున్నారా ప్రియులరా? ఈ బబులోన్ అంటే ఆ అపవిత్రమైన స్త్రీ, అబద్ధమాడుచున్న ఆ స్త్రీ, మోసపు మాటలు కలిగిన ఆ స్త్రీ. ఇప్పుడు ఈ రెండవ దూత వచ్చి ఏమంటుంది? బబులోను కూలిపోయెను. ఎందుకు బబులోను కూలిపోయింది? బబులోన్ అంటే అపవిత్రమైన సంఘము. ఎందుకు కూలిపోయింది? తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన. వ్యభిచార మద్యం అంటే ఏంటి? మద్యము అంటే ఆ సారాయో, ఆ కల్లో అలాంటి మత్తు పదార్థము. ఆ మత్తు పదార్థం తాగిన తర్వాత ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మంచి చెడును సరిగ్గా తేడా తెలియదు. రోడ్డు మీద ఎడమ ప్రక్కన నడుస్తున్నాడో కుడి ప్రక్కన నడుస్తున్నాడో తేడా తెలియదు. రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు ప్రక్కనే పడిపోయిన వ్యక్తులను చూస్తాం. ఎందుకు? త్రాగేసి. ఆ వ్యక్తి ఎక్కడ పండుకున్నాడో కూడా, ఆ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియని స్థితిలో. అవును ప్రియులరా, ఈ అపవిత్రమైన స్త్రీ, దానికి పేరు బబులోనని ప్రకటన గ్రంథము తెలియచేస్తుంది. ఈ బబులోను తప్పుడు బోధలు ప్రజలకు తెలియచేసింది. అలాంటి స్త్రీ కూలిపోయెనని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, తప్పుడు సంఘములు, తప్పుడు బోధలు, సత్యము లేని దేవుని వాక్యమును పాటించని సంఘములన్నీ నిజంగా సచ్చిన సంఘాలే, మరణించిన సంఘాలే. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఏ సంఘానికి చెంది ఉన్నావో? సజీవంగా ఉన్న సంఘానికి
నీవు చెంది ఉన్నావో లేదో మనము పరీక్షించుకోవాలి. మూడవ దూత వర్తమానాన్ని కూడా వారు తీసుకుని వస్తున్నారు. అప్పుడు రాజ్యములకు భూషణమును, కల్దీయులకు అతిశయాస్పదమును, మహాత్యమునగు బబులోనును దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రా వలె అగును. అది మరెన్నడూను నివాస స్థలముగా ఉండదు. తరతరములకు దానిలో ఎవడును కాపురం ఉండడు. అవును ప్రియులారా, ఒకప్పుడు బబులోను పట్టణము చాలా రాజ్యములకు భూషణముగా, జ్యువెల్ ఆఫ్ ద కింగ్డమ్స్, అలాగున్న బబులోను కూలిపోవటము ఎందు గురించో తెలుసా? ఎందుకు కూలిపోయిందో తెలుసా? బబులోను దేవుణ్ణి ధిక్కరించింది, దేవదూషణ చేసింది. అరబీయులలో ఒక్కడైనను అక్కడ తన గుడారము వేయడు. గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ పరుండనీయరు. నక్కలు అక్కడ పండుకొనును, గురుపోతులు వారి ఇండ్లలో ఉండును, నిప్పుకోళ్ళు అక్కడ నివసించును, కొండ మేకలు అక్కడ గంతులు వేయను. అంటే ఒకప్పుడు అంత వైభవంతో ఉన్న ఆ బబులోను కూలిపోవడంతో ఇప్పుడు ఏ మనుషులు అక్కడ జీవించట్లేదు. మరి ఎవరు జీవిస్తున్నారు అక్కడ? ఆ నక్కలు, ఆ గురుపోతులు, ఆ నిప్పుకోళ్ళు, ఆ కొండ మేకలు అలాంటివి జీవిస్తున్నాయి. ఈ రోజున ఇప్పుడు కూడా మనం వెళ్ళి చూస్తే ఒకప్పుడు బబులోనున్న ప్రాంతము ఎడారిగా, నిర్మానుష్యంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. మూడవ దూత వెంటనే వచ్చి, మూడవ దూత వర్తమానం ఏంటి? మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనని ఎడల దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. అంటే దేవుడు పరలోకము నుండి మనల్ని ప్రేమించి ఈ మూడు దూతల వర్తమానాన్ని ఈ భూనివాసులకు పంపిస్తున్నారు. అంటే ఆ అబద్ధమైన సంఘము వెనుక మీరు వెళ్ళొద్దు. ఆ అపవిత్రమైన సంఘము యొక్క బోధలను మీరు లక్ష్య పెట్టొద్దు. ఎందుకంటే అలా చేస్తే మృగం యొక్క ముద్రను మీరు పొందే అవకాశం ఉన్నదే. మృగం యొక్క ముద్రను పొందితే దేవుని కోపమును మీరు అనుభవించవలసి వస్తుంది అని మూడవ దూత వర్తమానం ఇస్తున్నారు. ఈ వర్తమానములను దేవుని సంఘము ఎవరికి ప్రకటిస్తుంది? అవును ప్రియులరా, ఈ మూడు దూతల వర్తమానమును సత్యమైన సంఘము ఎవరికి ప్రకటిస్తుంది? దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనములో, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఈ సత్యమైన సంఘము ఈ మూడు దూతల వర్తమానాన్ని భూనివాసులందరికీ, ఏ దేశానికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ భాష మాట్లాడిన అందరికీ కూడా ఈ సత్యమైన సంఘము ఈ మూడు దూతల వర్తమానము అంటే ఇది నిత్య సువార్తను అందరికీ అందిస్తూ ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. 10వ ప్రశ్న, తన అంత్యకాల సంఘాన్ని సానుకూలంగా గుర్తించడంలో మనకు సహాయపడటానికి దేవుడు తన వాక్యంలో ఏ ప్రత్యేక గుర్తులు ఇచ్చాడు? అవును, సత్యమైన సంఘాన్ని మనం ఎలా గుర్తుపట్టాలి? అవును, మనం ఊహించిన అవసరం లేదు ప్రియులరా, మనం ఏమీ కూడా ఊహించిన అవసరం లేదు. దేవుని వాక్యమే మనకు ఆ లక్షణాలని ఇస్తూ ఉన్నది. 7 గుర్తులు మనం చూడొచ్చు సత్యమైన సంఘాన్ని గుర్తుపట్టడానికి. ఆ 7 మీరు జాగ్రత్తగా గమనించమని నేను కోరుచున్నాను ప్రియ సహోదరుడా, సహోదరి. ఆ సత్యమైన సంఘము 1798లో అరణ్యములో నుండి బయటకు వచ్చిన తర్వాత కనిపించి దాని ప్రత్యక్ష పని జరిగిస్తుంది. ఆ 1260 సంవత్సరములు హింస గురించి ఆ సత్యమైన సంఘము ఎక్కడికి వెళ్ళిపోయిందండి? అరణ్యానికి పారిపోయింది. అంటే ఆ 1260 సంవత్సరములు పూర్తయిన తర్వాత ఆ సంఘము ఎక్కడికి వస్తుంది? అరణ్యము నుండి బయటకు వస్తుంది. బయటకు వచ్చి
ఇప్పుడు తన పరిచర్యను అందరికీ ఆ పరిచర్యను చేస్తుంది. అది మొదటి లక్షణము. రెండవది, సత్యమైన సంఘము అపోస్తులు బోధించిన అదే సత్యాలను బోధిస్తుంది మరియు దాని బోధలన్నీ బైబిల్తో అంగీకరిస్తాయి. ఎందుకంటే ఈ సంఘము దేవుని సత్యమైన సంఘము, ఆదిమ సంఘము ఏ విధంగా పవిత్రంగా ఉందో, పవిత్రమైన బోధలు కలిగి ఉన్నదో, ఈ సత్యమైన సంఘం కూడా అదే బోధలు, భిన్నమైన బోధలు కాదు. అపోస్తులు బోధించిన అదే సత్యాలను ఈ సంఘం బోధిస్తుంది. గమనిస్తున్నారా ప్రియులరా? మరియు దాని బోధలన్నీ బైబిలుతో ఏకీభవిస్తున్నాయి, అంగీకరిస్తాయి. మూడవ విషయము, మూడవ గుర్తుపట్టే లక్షణము, ఇది బైబిల్ సబ్బాతు సహా 10 ఆజ్ఞలను పాటిస్తుంది. సత్యమైన సంఘము దేవుని 10 ఆజ్ఞలను పాటిస్తుంది. ఆ 10 ఆజ్ఞల్లో ప్రాముఖ్యంగా మధ్యలో ఉన్న ఆ 4వ ఆజ్ఞను, విశ్రాంతి దినం గురించిన ఆజ్ఞను కూడా సత్యమైన సంఘము పాటిస్తుంది. 4వ గుర్తుపట్టే లక్షణము, ఇది ప్రవచన సారము అను వరమును కలిగి ఉంటుంది. అవును, ప్రవచనాల్ని బోధిస్తూ ఉంటుంది, ప్రవచన సారము కలిగి ఉంటుంది. గమనిస్తున్నారా? ప్రవక్తల బోధలు, ప్రవచన సారము, ప్రవచనములు ఇతరులకి తెలియజేసే ఆ జ్ఞానము కలిగి ఈ సంఘం ఉంటుంది. 5వ లక్షణము, ఇది దేవుని 3 అంత్యకాల వర్తమానములను గొప్ప స్వరముతో ప్రకటించిన. అవును, ఈ 3 దూతుల వర్తమానాన్ని ఈ నిత్య సువార్తగా భూనివాసులందరికీ ఈ సత్య సంఘము ప్రకటిస్తుంది. అంత మాత్రమే కాదు, 6వ విషయము, ఈ సత్యమైన సంఘాన్ని గుర్తుపట్టడానికి దేవుడిస్తున్న 6వ లక్షణము, ఇది ప్రపంచ వ్యాప్త ఉద్యముగా ఉంటుంది. అంటే దేవుని సత్యమైన సంఘము ఏదో ఒక లోకల్గా, ఒక ప్రాంతానికి చెందింది లేక ఒక దేశానికి చెందింది మాత్రమే కాదు. దేవుని సత్యమైన సంఘము ఏంటండి? ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, ఏ గ్లోబల్ మూవ్మెంట్గా ఉంటుంది. చివరిగా 7వ లక్షణము, సత్యమైన సంఘాన్ని గుర్తించడానికి ఇది నిత్య సువార్తను. నిత్య సువార్త అంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ కలుగునని బోధించును. ఎందుకంటే యేసుక్రీస్తే సంఘానికి శిరస్సు. అంటే క్రీస్తు ద్వారా మాత్రమే మనకు రక్షణ, ఆయన కృప ద్వారా మాత్రమే మనకు రక్షణ అని ఈ సత్యమైన సంఘము భూనివాసులందరికీ ప్రకటన చేస్తుంది. గమనిస్తున్నారా ప్రియులరా? ఈ 7 లక్షణాలని మీరు గుర్తుపడుతున్నారా? ఇప్పుడు యేసు ఈ 7 ప్రవచనాత్మక గుర్తులను నీకిచ్చి వెళ్ళి నా సంఘమును కనుగొనుము అని చెప్పుచున్నాడు. ఆయన సంఘమును కనుగొనే నీ అన్వేషణకు సంబంధించి ఆయన ఏమి వాగ్దానం చేస్తున్నారు? ఈ బైబిల్ ఈ 7 లక్షణాలని మనకి ఇస్తుంది. ఈ 7 లక్షణాలు మనకిచ్చి ఇప్పుడు మీరే ఆ సంఘం ఏంటో గుర్తుపట్టండి. గుర్తుపట్టడానికి ఈ 7 లక్షణాలు మనకున్నాయి. మనం వెళ్ళి ఇప్పుడు ప్రపంచంలో నిజమైన సంఘం ఏదో మనమే గుర్తుపట్టొచ్చు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, వెదకుడి నీకు దొరుకును. అవును, ఈ 7 లక్షణములు పట్టుకొని మనము ఆ సత్యమైన సంఘం ఏంటి, క్రీస్తుకు చెందిన సంఘం ఏంటో మనం వెతికితే ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. ఈ 7 అంశాలు లేక 7 గుర్తులకు ప్రపంచంలో ఎన్ని సంఘ సంస్థలు అనుగుణంగా సరిపోతాయి? ఎన్నండి? దేవుని వాక్యమే సమాధానం ఇస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్టిస్మం ఒక్కటే. అంటే ఒకే సంఘం అయి ఉంటుంది. ఎన్నో డినామినేషన్లు ఉండొచ్చు, కానీ దేవునికి చెందిన సత్యమైన సంఘము ఒకటే అయి ఉంటుంది. అనేక సంఘ శాఖల వారు తాము క్రైస్తవులుగా పిలుచుకుంటున్నారు. అది వారిని దేవుని సత్య సంఘంగా మారుస్తుందా?
ఎన్నో సంఘాలు నేను నిజమైన సంఘము, మాది నిజమైన సంఘమని అనేక మంది చెప్తూ ఉన్నారు. అలా చెప్పుకోవడంతో సరిపోతుందా? ఆ దినమున యెషయా గ్రంథములో 4వ అధ్యాయం 1వ వచనములో, ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నిందను తీసివేయమని చెప్పుదురు. గమనిస్తున్నారు ఆ స్త్రీలు ఏమంటున్నారు? ఒక పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తింటాము, మా వస్త్రాలే ధరించుకుంటాం, నీ పేరు మాత్రము మేము పెట్టుకుంటాము. ఈ రోజున అనేకమైన సంఘాలు వారికి ఇష్టమైన ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఆహారం అంటే జీవాహారము, దేవుని వాక్యము. మాకు ఇష్టం వచ్చిన బోధలు మేము బోధించుకుంటాము, మా వస్త్రాలే మేము ధరించుకుంటామంటే క్రీస్తు వస్త్రం కాదు, క్రీస్తు బోధలు కాదు, వారికి అనుకూలంగా ఉన్న బోధలు, వారు అనుకూలంగా ఉన్న వస్త్రాలు. కానీ క్రీస్తు పేరు మాత్రం పెట్టుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ 7 లక్షణముల ద్వారా ఒకే ఒక సంఘము వర్తిస్తుంది. అదేంటంటే ఈ వర్తమానాలను మీకు అందిస్తున్న సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘము. ఒక వ్యక్తి దేవుని అంత్యకాల సత్య సంఘాన్ని కనుగొన్న తర్వాత సంఘములో సభ్యత్వము పొందటము అవసరమా? ఈ 7 లక్షణాలు కలిగిన సంఘాన్ని మనం తెలుసుకున్న తర్వాత ఆ సంఘములో మనం భాగంగా ఉండటము అవసరమేనా? దేవుని వాక్యము ఏం సెలవిస్తుంది? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనములో, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అవును, ఆదిమ సంఘంలో మనం చూస్తూ ఉన్నాము. ఇక దినదినము ఆ సంఘములోనికి దేవుడు క్రొత్త వారిని చేరుస్తూ ఉన్నారు. అవును, ఆ సంఘాన్ని మనం తెలుసుకున్నప్పుడు అందులో భాగంగా మనం ఉండాలా? ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నూతనంగా జన్మించిన శిశువుకి ఏం కావాలండి? పోషణ కావాలి, ఒక కుటుంబం కావాలి, ఒక చర్చ్ ఫ్యామిలీ మనకు కావాలి. అందుగురించి మనము అందులో చేరడము అవసరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నోవహు దినములలో ఎన్ని తప్పించుకుని మార్గములు ఉండెను. నోవా టైంలో ఒక జలప్రళయము వచ్చింది. ఆ జలప్రళయమును నుండి తప్పించుకోవడానికి ఎన్ని మార్గాలు దేవుడు ఏర్పాటు చేశారు. ఎన్ని మార్గములండి? విశ్వాసమును బట్టి నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. నోవహు కాలంలో ఆ భయంకరమైన జలప్రళయమును తప్పించుకోవడానికి ఒకే ఒక్క మార్గము. మనం కూడా నోవహు దినముల వంటి దినముల్లో మనం జీవిస్తున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ ముందు మనం జీవిస్తూ ఉన్నాము. మన దినములు నోవహు దినములు ఒకేలాగున్నాయి ప్రియులరా. ఇలాంటి పరిస్థితుల్లో మనకి దేవుడు ఆయన వాడలేగా రక్షణ మార్గమును ఈ నిజమైన సంఘములో దేవుడు మనకి ఏర్పాటు చేశారు. కాబట్టి సత్యాన్ని పాటిస్తున్నా, సత్యాన్ని బోధిస్తున్నా ఈ సత్యమైన సంఘములో నీ ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, నోవహు ఓడలోనికి ప్రవేశించిన వారు మాత్రమే రక్షింపబడ్డారు. మిగిలిన వారినందరినీ కూడా ఆ జలప్రళయము కొట్టుకుని పోయారు. గమనిస్తున్నారు, దేవుడు పిలుస్తున్నారు. ఒక భయంకరమైన జలప్రళయము రాబోతుంది. భయంకరమైన పరిస్థితి ఈ లోకానికి రాబోతుంది. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ రాబోతుంది. కాబట్టి ఈ క్షేమకరమైన దేవుడు ఏర్పాటు చేసిన సత్యమైన సంఘములోనికి నిన్ను ఆయన పిలుస్తున్నారు. ఇతర సంఘాల్లో చాలామంది నమ్మకమైన క్రైస్తవులు ఉన్నందున మరియు దేవునికి ఒకే సత్యమైన శేషించిన సంఘం ఉన్నందున ఈ నిజాయితీ గల క్రైస్తవులకు ఏమి జరుగుతుంది? అవును ప్రియులరా, ప్రతి సంఘములో నాణ్యమైన నమ్మకమైన మంచి క్రైస్తవులు ఉన్నారు. ప్రతి మతములో మంచివారు ఉన్నారు. ప్రతి చోట, ప్రతి గుంపులో. మరి
అది వాస్తవము. తర్వాత దేవునికి సత్యమైన సంఘము, శేషించిన సంఘము ఒకటి ఉన్నదని మన వాక్యంలో కూడా చూసాము. ఇప్పుడు ఆ నిజాయితీ గల క్రైస్తవులను గురించి దేవుడు ఏం చేస్తారు? యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చక్కటి వాగ్దానం చేశారు. అదేంటో మనం చదువుదామండి. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆయన గొర్రెల కాపరి, ఆయన నిజమైన ప్రేమగల గొర్రెల కాపరి. అవును, ఈ దొడ్డికి కానివి వేరే గొర్రెలు, అంటే వేరే మందలలో, వేరే దొడ్డెలలో ఆయన గొర్రెలు ఉన్నారు. మరి వాటిని నేను తోడుకొని రావాలను. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను వాటిని తీసుకొని రావాలి. మరి ఎలా వస్తారు? ఆ నిజాయితీ గల క్రైస్తవులు, ఆ మంచి దేవుని బిడ్డలు, వేరువేరు మతాల్లో, వేరువేరు శాఖల్లో, వేరువేరు సంఘాల్లో ఉన్న వారు ఎలాగొస్తారు? యేసుక్రీస్తు వారు అంటున్నారు, అవి నా స్వరము వినును. నా స్వరం వింటమంటే దేవుని స్వరము, ఆయన వాక్యమును వింటారు. ఆయన వాక్యం విని ఆయన స్వరాన్ని పాటించి ఆ గొర్రెలు ఏం చేస్తాయండి? ఆ నాణ్యమైన, ఆ నిజమైన దేవుని బిడ్డలు ఇప్పుడు ఆ మందలను విడిచి యేసుక్రీస్తు వారికి చెందిన నిజమైన మంద, నిజమైన సత్యమైన సంఘంలోనికి వారు వస్తారు. అప్పుడేం జరుగుతుంది? అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తున్నారు. బబులోను కూలిపోయెను, నా ప్రజలారా. ఈ బబులోనులో ఆయన ప్రజలను దేవుడు పిలుస్తున్నారు. మీరు దాని పాపములలో పాలువారు కాకుండానట్లు, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తించకుండానట్లు దానిని విడిచిరండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రోజున నిన్ను నన్ను పిలుస్తున్నారు. ఆయన సత్యమైన సంఘంలోనికి ఆయన పిలుస్తున్నారు. తన గొప్ప అంత్యకాల సంఘం యొక్క భద్రతలోనికి ప్రవేశించడానికి యేసు ఈరోజే నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీవు ఆయన దృష్టికి ఎంతో విలువైన వ్యక్తివి. ఆయన పిలుపుకు నీవిప్పుడే స్పందిస్తావా? ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సత్యమైన సంఘాన్ని బైబిల్ ప్రకారంగా మనం చూసాం. ఈ సత్యమైన సంఘమునకు, ఈ మందలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ఆహ్వానిస్తున్నారు. నీ స్పందన ఏంటి? నీ నిర్ణయం ఏంటి? ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది క్రీస్తు నిన్ను పిలుస్తున్నారు, ఒక మానవుడు కాదు. ఆయన స్వరానికి నీవు స్పందిస్తావా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు, స్తోత్రములు. నాయనా, మీరు మాకు అందించిన ఈ వాక్యమును బట్టి నీ గొర్రెలు ప్రభువా వేరు చోట్ల ఉన్నవి. అవి నీ స్వరము వినును. నీ స్వరము విని నాయన నీ మందులోనికి వస్తాయని మీరు సెలవిచ్చారు. మీరు జరిగించుకోండి. నీ బిడ్డలకు ప్రభువా ఆ అట్టి పిలుపును మీరు వినునట్లు మీరు చేయమని, మీ కృప చూపించమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. చెట్లు అందమైనవి మరియు చెట్టుగా తయారవడానికి అవసరమైన ప్రతిదీ ఒక చిన్న విత్తనంలో నుండి వస్తుందంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే అద్భుతం ఏంటో తెలుసా? చిన్ని QR కోడ్ లోపల మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి మీకు కావాల్సినవన్నీ ఉన్నవి. అమేజింగ్ ఫ్యాక్ట్స్ అండి. ఆ లింక్ ట్రీ ఇది. దీన్ని స్కాన్ చేయండి అంతే. వెంటనే మీరు మా బైబిల్ అధ్యయన ప్రణాళిక, మా వెబ్సైట్, మా బుక్ స్టోర్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్, మీరు ఇప్పుడు కనెక్ట్ అయ్యారు. ఈ చిన్న QR కోడ్ని స్కాన్ చేయండి. ఈరోజే మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు శ్రీకారం చుట్టండి. మా ప్రార్థనా బృందము మీ ప్రత్యేక ప్రార్థనా విన్నపాలను స్వీకరించి మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయడానికి ఆలస్యం చేయకండి. లేక మీ ప్రార్థనా విన్నపములను
prayer@aftv.in అనే అడ్రస్కు ఈమెయిల్ చేయమని కోరుచున్నాను. మిత్రులారా, మనం ఇక్కడ పసిఫిక్ మహాసముద్రంలో ఫీజీ ద్వీపానికి చాలా దూరంలో లేవు. మేము లోతులో కొన్ని అద్భుతాలను చూడడానికి సిద్ధమవుతున్నాం. దేవుడు స్వర్గాన్ని, భూమిని, సముద్రాన్ని సృష్టించాడని బైబిల్ చెప్తోంది. చాలా మంది ఎన్నడూ చూడని అందమైన వస్తువులు సముద్రం కింద ఉన్నాయి. కొంతమంది ఉపరితలం వెంట, స్నార్కెల్ వెంట పరిగెత్తచ్చు. కానీ మీరు సముద్రం యొక్క నిజమైన ఘనతను చూడాలనుకుంటే మీరు మరింత లోతుగా వెళ్ళాలి. ప్రజలకు చేపల వంటి మొప్పలు లేనందున ఉపరితలం కింద ఊపిరి పీల్చుకోవడానికి మనం అసాధారణమైన దాన్ని చేయాలి. మనం అన్ని సమయాల్లో ఊపిరి పీల్చుకోవడానికి ఈ ప్రత్యేకమైన పరికరాలు అవసరం. అదేవిధంగా ఓ క్రైస్తవుడు ఆగకుండా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందని బైబిల్ చెప్తోంది. దిగువన ఉన్న ఈ ప్రపంచంలో క్రైస్తవ జీవితాన్ని గడపాలనుకుంటే మనం ఎల్లప్పుడూ స్వర్గపు వాతావరణాన్ని పీల్చుకోవాలి. వావ్, ఎంత అద్భుతమైన ప్రపంచం! మరిన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ దర్శించండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ ప్రసంగాలు మీ మనసులో ప్రశ్నలను తలెత్తేలా చేశాయా? మీకేమైనా బైబిల్ ప్రశ్నలు ఉన్నట్లయితే వాటికి సమాధానం ఇవ్వడానికి మేము సంతోషిస్తాము. దయచేసి స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నంబర్కి కాల్ చేయడానికి ఆలస్యం చేయకండి. లేదా మీకున్న ప్రశ్నలను info@aftv.in అనే అడ్రస్కు ఈమెయిల్ చేయమని మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. మీరు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు మిమ్మలను దీవించును గాక.